ఇంతకుముందు వీడియోలో పైథాన్లో 117 ప్రోగ్రామ్స్ వరకు కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో 118 ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 118th ప్రోగ్రామ్ వచ్చేసరికి క్రియేట్ అండ్ యూజ్ మాడ్యూల్స్. ఓకే, ఇప్పటిదాకా మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ని మనం యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంపోర్ట్ జేసన్ అని రాసాము. తర్వాత మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసినప్పుడు ఇంపోర్ట్ ఆర్ఈ అని రాసాం కదా. సో అవి ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ఉన్నవి. సో అలా కాకుండా మనం ఓన్గా మాడ్యూల్స్ క్రియేట్ చేయొచ్చా, వాటిని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్రియేట్ మాడ్యూల్ మై మాడ్యూల్ డాట్ పీవై అంటే పైథాన్ ఫైల్. సో దీన్ని ఏ విధంగా క్రియేట్ చేసామో చూడండి. ఇక్కడ గ్రీటింగ్ అనే ఒక ఫంక్షను, ఆ గ్రీటింగ్ అనే ఫంక్షన్కి నేమ్ అనే ఆర్గ్యుమెంట్ని పంపించాము. సో ఆ ఫంక్షన్ లోపల ఏం రాసాం మనం, ప్రింట్ హలో నేమ్. ఓకే, హలో అని వచ్చి ఆ నేమ్ అనేది వస్తుంది పక్కన. ఓకే, సో దానికి మనం ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, మై మాడ్యూల్ డాట్ పీవై అని ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంపోర్ట్ మై మాడ్యూల్ అని రాయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మై మాడ్యూల్ డాట్ గ్రీటింగ్, దాని లోపల ఉన్న ఫంక్షన్ ఏంటి, గ్రీటింగ్ అనే ఫంక్షన్. సో ఆ గ్రీటింగ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఆర్గ్యుమెంట్ ఏం పంపించాం, సుధీర్ అని పంపించాం. సో సుధీర్ అనేది నేమ్ కింద తీసుకుంటుంది. ఏం ప్రింట్ అవుతుంది, హలో సుధీర్ అని ప్రింట్ అవుతుంది. సో మనం ఫస్ట్ మై మాడ్యూల్ డాట్ పీవై అనే పైథాన్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను Ctrl+C ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఫైల్లో న్యూ, దీంట్లో పైథాన్ ఫైల్. ఇక్కడ మనం ఇందాక కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో అన్టైటిల్ డాట్ పీవై అనే నేమ్తో సేవ్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే మనం దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఏమని రీనేమ్ చేద్దాం, మై మాడ్యూల్ డాట్ పీవై అనే నేమ్తో రీనేమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఆ మాడ్యూల్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇంపోర్ట్ మై మాడ్యూల్ డాట్ గ్రీటింగ్ ఆఫ్ సుధీర్. సో Ctrl+C, ఇక్కడ Ctrl+V, ఇక్కడ నేను Ctrl+Enter ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఎర్రర్ ఏదో వచ్చింది చూడండి. మోస్ట్ రీసెంట్ కాల్ లిస్ట్ ఫైల్, ఇంకోటి ఎగ్జిక్యూట్ ఇంపోర్ట్ మై మాడ్యూల్ ఎక్స్పెక్టెడ్ కొలన్. ఓకే, సో ఇక్కడ మై మాడ్యూల్లో ఇక్కడ గ్రీటింగ్ ఆఫ్ నేమ్ అని రాసాం కదా, ఇక్కడ కొలన్ సింబల్ ఇవ్వాలి, ఫంక్షన్ కదా. సో కొలన్ సింబల్ ఇస్తున్నా. Ctrl+S ప్రెస్ చేసా. ఓకే, సో ఇప్పుడు మనం Ctrl+Enter ప్రెస్ చేస్తే మీరు చూసారా, గ్రీటింగ్ అనే ఫంక్షన్ కాల్ అయింది. ఓకే, సుధీర్ అనేది ఆర్గ్యుమెంట్గా వెళ్ళింది, హలో సుధీర్ అని మనకి ప్రింట్ అయింది. ఓకే, సో ఆ విధంగా మనం ఓన్గా మాడ్యూల్ క్రియేట్ చేయొచ్చు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొలన్ అనేది పెట్టాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్రియేట్ మాడ్యూల్ విత్ వేరియబుల్స్. ఓకే, ఆ మై మాడ్యూల్ డాట్ పీవైలో ఓకే person1 అనేసి ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. సో ఇక్కడ person1 ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ Ctrl+C, ఇక్కడ Ctrl+V. సో person1, సో Ctrl+S, ఇది సేవ్ చేస్తున్నాను నేను.
ఓకే, సో ఇక్కడ ఏం రాశాడంటే ఆ ఇంపోర్ట్ మై మాడ్యూల్ ఏ ఈక్వల్ టు మై మాడ్యూల్ డాట్ person1 ఆఫ్ ఏజ్. person1 అనే డిక్షనరీ ఆబ్జెక్ట్లో ఏజ్ ఎంత ఉంది, 35 ఉంది. సో దాన్ని ప్రింట్ చేశాడు. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 35 అని వస్తుంది. సో కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఓకే, మై మాడ్యూల్ హ్యాజ్ నో అట్రిబ్యూట్ person1 అని వచ్చింది. సో ఇందాక మనం మై మాడ్యూల్ అని క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు వేరే నేమ్తో చేద్దాం మనం. ఫైల్ సేవ్ పైథాన్ ఫైల్ యాజ్ మై మాడ్యూల్ 1 అని సేవ్ చేస్తున్నా. ఓకే, మై మాడ్యూల్ 1 అనే నేమ్తో సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం మై మాడ్యూల్ 1 ఇంపోర్ట్ చేస్తున్నాము. మై మాడ్యూల్ 1 డాట్ person1 ఆఫ్ ఏజ్, ఆ ఏజ్ మనం ప్రింట్ చేస్తున్నాం. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగా చూసారా 35 అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక మాడ్యూల్లో ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వేరియబుల్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ 119 ప్రోగ్రామ్ అలియాస్ నేమ్ ఫర్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ క్రియేట్ చేసాం కదా, ఇది దానికి వేరే చోట యూజ్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ మై మాడ్యూల్ యాజ్ ఎంఎక్స్. ఓకే, సో అలియాస్ నేమ్ ఇస్తున్నాడు ఇక్కడ. మై మాడ్యూల్ మనం ఏం చేస్తున్నాం, మై మాడ్యూల్ డాట్ అని రాస్తున్నాం కదా ఎవ్రీ టైం. ఇక్కడ మై మాడ్యూల్ డాట్ అని రాస్తున్నాం. అట్లా ఎవ్రీ టైం రాసే పని లేకుండా రాయటం అంటే మనకి అలియాస్ నేమ్ ఒకటి తీసుకొని అది రాస్తే సరిపోతుంది. మై మాడ్యూల్ యాజ్ ఎంఎక్స్ అని రాస్తే అప్పుడు మనం ఎవ్రీ టైం మై మాడ్యూల్ అని రాయకుండా ఎంఎక్స్ డాట్ అని రాస్తే సరిపోతుంది. సో దీన్ని కాపీ చేస్తున్నా, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో ఇంపోర్ట్ మై మాడ్యూల్ 1 యాజ్ ఎంఎక్స్ ఆఫ్ person1 ఆఫ్ ఏజ్. ఓకే, సో దీన్ని కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూసారా 35 అని వచ్చింది. ఓకే, ఆ విధంగా మనం అలియాస్ నేమ్స్ని యూజ్ చేసుకోవచ్చు ఒక మాడ్యూల్కి సంబంధించి. నెక్స్ట్ ఇంపోర్ట్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ ఏ మాడ్యూల్. ఓకే, ఇక్కడ మై మాడ్యూల్ డాట్ py అని ఒకటి క్రియేట్ చేశాడు. దాని లోపల ఏం రాశాడంటే గ్రీటింగ్ అనే ఫంక్షన్ రాశాడు, అదేవిధంగా person1 అనే వేరియబుల్ కూడా రాశాడు. దాంట్లో మనం గ్రీటింగ్ అనే ఫంక్షన్ నాకు అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం ఇంపోర్ట్ మై మాడ్యూల్ అని రాయకుండా ఏం రాస్తామంటే ఫ్రమ్ మై మాడ్యూల్ ఇంపోర్ట్ person1, అంటే ఓన్లీ person1 అనే ఒక వేరియబుల్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దాంట్లో person1 ఆఫ్ ఏజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో తీసుకుందాము. ఇక్కడ మనం దీన్ని వేరే నేమ్తో సేవ్ చేద్దాం. ఫైల్ సేవ్ పైథాన్ ఫైల్ యాజ్ మై మాడ్యూల్ 2 అని పెడదాం డాట్ py. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ మై మాడ్యూల్ ఇంపోర్ట్ person1, అంటే person1 అనే ఒక వేరియబుల్ని మాత్రమే తీసుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ మై మాడ్యూల్ 2 అని రాసుకున్నాం. ఓకే, సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇన్కంప్లీట్ ఇన్పుట్, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయడం మర్చిపోయాం. ఓకే, సో 35 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ లేదు, ఇక్కడ కూడా బ్రాకెట్ పెడదాం. ఓకే, సో ఆ విధంగా మనం ఒక మాడ్యూల్లో మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మాడ్యూల్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసే పని లేకుండా. నెక్స్ట్ 121 ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే, ఇక్కడ చూడండి x ఈక్వల్ టు ఓపెన్ abc.txt రైట్ మోడ్లో ఓపెన్ చేసాం abc.txtని. ఓకే, ఆల్రెడీ ఆ ఫైల్ ఉంటేనేమో ఓపెన్ అవుతుంది, లేకపోతేనేమో ఫైల్ క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది.
దాని లోపల ఏం రాసాం, x.write సుధీర్ కుమార్ అని రాసా. ఆ ఫైల్ని మనం క్లోజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు abc.txtని రీడ్ మోడ్లో ఓపెన్ చేసాము. ఫర్ ఈచ్ ఇన్ ఎక్స్ ప్రింట్ ఈచ్. ఓకే, అంటే ఈ ఫైల్లో ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేస్తాం. ఏమేమి ఉన్నాయి, సుధీర్ అనేది ఒకటి ఉంది, తర్వాత కుమార్ అనేది ఒకటి ఉంది. ఓకే, వాటిని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఫైల్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ రైట్ మోడ్లో ఓపెన్ చేసాం. వికాస్ డిగ్రీ కాలేజ్ అని రాసాము, మళ్ళీ క్లోజ్ చేసాము. మళ్ళీ రీడ్ మోడ్లో ఓపెన్ చేసాము. దాంట్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని ప్రింట్ చేసాము. తర్వాత అపెండ్ మోడ్లో ఓపెన్ చేసాం. ఏ అంటే అపెండ్ మోడ్లో విసనబేట అనేది రైట్ చేసాము. తర్వాత రీడ్ మోడ్లో ఓపెన్ చేసాము, ప్రింట్ చేసాము. సో ఫస్ట్ టైము సుధీర్ కుమార్ అనేవి ప్రింట్ అయినాయి. నెక్స్ట్ రైట్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ని రీప్లేస్ చేసి వికాస్ డిగ్రీ కాలేజ్ అని వస్తుంది. సో అది నెక్స్ట్ టైము ప్రింట్ అయింది. తర్వాత అపెండ్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ అవుతుంది విసనబేట అనేది. సో ఆల్రెడీ ఏముంది, వికాస్ డిగ్రీ కాలేజ్ ఉంది, దానికి విసనబేట అనేది యాడ్ అవుతుంది. సో వికాస్ డిగ్రీ కాలేజ్ విసనబేట అని ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇక్కడి నుంచి కాపీ చేద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. ఓకే, సో ఇక్కడ సుధీర్ కుమార్, వికాస్ డిగ్రీ కాలేజ్ విసనబేట. సపోజ్ ఇక్కడ మనం అపెండ్ మోడ్ కాకుండా ఇక్కడ రైట్ మోడ్లో కనుక ఓపెన్ చేసి విసనబేట అని రాస్తే ఏమవుతుందంటే వికాస్ డిగ్రీ కాలేజ్ అనేది రీప్లేస్ అయిపోయి విసనబేట అని వస్తుంది. అప్పుడు మనకి ఈ థర్డ్ లైన్లో వికాస్ డిగ్రీ కాలేజ్ అనేది లేకుండా ఓన్లీ విసనబేట వస్తుంది. చూడండి, Ctrl+Enter ప్రెస్ చేస్తున్నా. చూసారా, సుధీర్ కుమార్ వికాస్ డిగ్రీ కాలేజ్, థర్డ్ లైన్లో వికాస్ డిగ్రీ కాలేజ్ రీప్లేస్ అయిపోయి విసనబేట అని వచ్చింది. ఓకే, అదే ఏ అంటే అపెండ్ మోడ్లో కనుక ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 122 క్లియర్ ద స్క్రీన్ అండ్ స్లీప్. ఈ రెండు ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేస్తామంటే ఇంపోర్ట్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఇంపోర్ట్ టైం అనే ప్యాకేజీని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే రేంజ్ ఆఫ్ 10 అంటే మీనింగ్ ఏమని చెప్పుకున్నాం ఇంతకుముందు, 0 నుంచి 9 వరకు. ఏం చేస్తుంది ఎవ్రీ టైము, OS.system క్లియర్ అవుట్పుట్ని క్లియర్ చేసి ప్రింట్ ఆఫ్ ఐ. సో ప్రజెంట్ ఐ వాల్యూ ఎంత ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. time.sleep 1 అంటే ఎవ్రీ సెకండ్కి, ఒక సెకండ్ తర్వాత క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒక సెకండ్ తర్వాత అవుట్పుట్ని క్లియర్ చేస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే, వర్క్స్ ఇన్ మొబైల్ అప్లికేషన్ కోడింగ్ పైథాన్. మనం మొబైల్లో కనుక ప్రాక్టీస్ చేస్తాం, కోడింగ్ పైథాన్ అనే యాప్లో వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, చూపిస్తాను మీకు. సో Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. చూసారా, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో రేంజ్ ఆఫ్ 10 అంటే 0 నుంచి 9 వరకు ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి మనకి ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఈ వర్షన్లో జూపిటర్ వర్షన్లో మనకి ఈ సిస్టమ్ ఆఫ్ క్లియర్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. మీకు కమాండ్ ప్రాంప్ట్ మీద ఓపెన్ చేసి చూపిస్తాను ఇది. సో ఇది Ctrl+C, నోట్ ప్యాడ్లో రాస్తున్నా. Ctrl+V, దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసేటప్పుడు ఏమిద్దాం, డిస్ప్లే అని ఇద్దామా, నేమ్ display.py. ఎక్కడ ఇస్తున్నాను చూడండి, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా, display.py. ఓకే, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. cd డెస్క్టాప్కి వెళ్తున్నా. ఇక్కడ పైథాన్
స్పేస్ డిస్ప్లే డాట్ పీవై ఎంటర్ కొట్టగానే చూడండి క్లియర్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది. సో 0 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ప్రింట్ అయింది. ఓకేనా, ఇక్కడ మనం క్లియర్ అని రాయకుండా సిఎల్ఎస్ అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్లియర్ అని రాసాం కదా, క్లియర్ కమాండ్ కాదు, ఇక్కడ సిఎల్ఎస్ అనే కమాండ్ ప్రాంప్ట్ దగ్గర. ఓకేనా, సో ఇప్పుడు కనుక మనం రన్ చేస్తే చూడండి, ఇవ్వండి 0 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయింది, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ అనే మాడ్యూల్. ర్యాండమ్ అనే మాడ్యూల్ ఏం చేస్తా చూడండి. సో ర్యాండమ్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాము, దానిలో ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ మై లిస్ట్. ఓకే, ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఈ 5 ఎలిమెంట్స్ నుంచి. నెక్స్ట్ ఒక టుపుల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ మై టుపుల్. సో వీటిలోంచి ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది. సో కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎంటర్. చూసారా, ఫస్ట్ వీటిలోంచి 27 సెలెక్ట్ చేసింది, వీటిలోంచి 39 సెలెక్ట్ చేసింది. ఇప్పుడు కనుక మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే దీంట్లోంచి 40, దీంట్లోంచి కూడా 40 సెలెక్ట్ చేసింది. అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, దాంట్లోంచి 40, దీంట్లోంచి 13. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, దాంట్లోంచి 13, దీంట్లోంచి 40 అనే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసింది ర్యాండమ్గా. సో ఆ విధంగా మనం ర్యాండమ్ అనే మాడ్యూల్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 124 ప్రోగ్రామ్ నెంబర్ 124లో స్టాటిస్టిక్స్ అనే మాడ్యూల్ని ఏ విధంగా ఉపయోగిస్తాం. స్టాటిస్టిక్స్లో మనకి ఏముంటాయంటే ఫంక్షన్స్, మీన్ అనే ఫంక్షన్. మీన్ అంటే అర్థమెటిక్ మీన్, వీటి యొక్క యావరేజ్ ఎంత అని 10, 20, 30, 40 యొక్క యావరేజ్ ఎంత మొత్తం యాడ్ చేసి బై 4 చేస్తాము, వస్తే ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది. అట్లానే మీడియన్ అంటే వాటిని సార్టింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు మధ్యలో ఏది వస్తుంది అనేది. ఓకే, సో సార్టింగ్ ఆర్డర్లో పెడితే ఏంటి 2, 5, 22, 30, 40, మధ్యలో ఏముంది 22. అట్లానే మోడ్ అంటే ఏంటంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏంటి అని. సో ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏంటి 12 అనేది, కాబట్టి ఇక్కడ మనకి 12 అనేది వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ కూడా మనం రన్ చేసి చూద్దాము. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎంటర్. ఓకే, సో ఫస్ట్ 25, 22, 12 వచ్చింది. సపోజ్ ఇక్కడ 32, కామా, ఓకే లాస్ట్లో మళ్ళీ 32 ఇస్తున్నా. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే చూసారా మోడ్ ఎంత వచ్చింది 32 వచ్చింది. అంటే 32 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి. సపోజ్ ఇక్కడ నేను 35 అనేది ఒకటి ఇస్తున్నా, తర్వాత ఇంకో నెంబర్ వచ్చేసరికి 53 అని ఇస్తున్నా, కామా. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వచ్చింది 30 అనేది వచ్చింది. ఎందుకని మనం సార్టింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 5, తర్వాత 22, తర్వాత 30, 35, 40, 53, వాటిలో మధ్యలో ఉన్నదేంటి 30, కాబట్టి 30 అనేది వచ్చింది. అట్లనే మీన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అనుకున్నాం, అర్థమెటిక్ మీన్ అంటే వాటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై సమ్, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. వీటన్నిటిని యాడ్ చేసి ఎంత వస్తుంది 30, 30, 60, 150 వచ్చింది. 150 డివైడెడ్ బై 5 అంటే 30 వస్తుంది. సో చూద్దామా, ఇది చూడండి 30 వచ్చింది యావరేజ్. ఓకే, సో ఈ విధంగా స్టాటిస్టిక్స్ అనే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ డేటాబేసెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్లో టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, దాంట్లోంచి డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ చెప్తాను. థ్యాంక్ యూ.